ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో 12 సంస్థలు పాల్గొన్నాయని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. రెస్క్యూ బృందాలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తు పనులు వేగవంతం చేశామని అన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డీ వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని అంటున్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 10 రోజులుగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతమంది పాల్గొంటున్నారు? ఈరోజు అది మన రెస్క్యూ ఆపరేషన్ 10th డే. ఇది మార్నింగ్ కూడా ఒకటి షిప్ పోయింది, ఆఫ్టర్నూన్ కూడా ఒకటి షిప్ పోయింది. సో రెగ్యులర్గా మన 24 hours ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, కంపెనీ ఆఫీషియల్స్, ర్యాట్ మైనస్ అన్ని ఏజెన్సీ కలిసి ప్లస్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 ఆఫీషియల్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు కూడా అది వార్ ఫుటింగ్లో వర్క్ నడుస్తుంది. నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ కూడా అందరు ఆఫీషియల్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆయన ఏదైనా సపోర్ట్ కావాలి అది అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మొత్తం మన వార్ ఫుటింగ్లో నడుస్తుంది. హోప్ఫుల్లీ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ప్రమాద ఘటనకు సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగిందని అంచనా వేస్తున్నారు? ప్రమాదం జరిగినప్పుడు దాదాపు లోపల 50 మంది ఉన్నారు, అందులో 42 మంది బయటకు రావడం జరిగింది. 8 మంది లోపల ఉండిపోవడం గల కారణం ఏంటి సార్? సో యాజ్ పర్ అది కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం 8 persons అది స్టార్టింగ్ పాయింట్లో వర్క్ చేస్తున్నారు. అది సెగ్మెంట్ ఫిట్టింగ్ తర్వాత డీవాటరింగ్ గురించి అది స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు. సో మిగతా వర్కర్స్ ఎవరైనా ఉన్నారో అది బ్యాక్ సైడ్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అది స్లష్ వచ్చి తర్వాత ఈ మడ్ వచ్చిన తర్వాత వాళ్ళు 42 members ఇక్కడ బయటకి వచ్చారు. బట్ ఈ 8 members ట్రాప్ అయింది దీంట్లో. సో దీని గురించి ఇది యాక్సిడెంట్ అయింది. లోపల ఉన్న పరిస్థితులు ఒకవైపు వాటర్ వస్తుంది, అదేవిధంగా బురద వస్తుంది. వీటిని బయటకు తీసుకురావాలంటే కూడా టన్నెల్ బెల్ట్ కావచ్చు, కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయని పరిస్థితి. దీనికోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం? సో ఇప్పుడే అన్ని కన్వేయర్ బెల్ట్ వర్క్ కూడా నడుస్తుంది. హోప్ఫుల్లీ ఈ బై ఈవినింగ్ మన ఈ కన్వేయర్ బెల్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయితే మిగతా ఎక్స్కవేటర్ కూడా లోపల ఆల్రెడీ పంపించడం జరిగింది. సో మన ఈ డీవాటరింగ్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ట్రా పంప్ కూడా లోపల పంపించడం జరిగింది. ఇప్పుడే వాటర్ ఇష్యూ ఏం లేదు, అది డీవాటరింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. కన్వేయర్ బెల్ట్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు మోస్ట్ ప్రాబబ్లీ కంప్లీట్ అయితే తర్వాత ఎక్స్కవేటర్తో ఇది మడ్ తీసుకొని బయటకి వస్తాయి. ప్రధానంగా చూస్తే లోపల తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నారు. పరిస్థితి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి సార్? లోపల పని చేయాలంటే ముందుకు సాగడం లేదు. దాదాపు 10 రోజులు గడుస్తుంది, ఇప్పటిదాకా కూడా ఎటువంటి పనులు ముందుకు పోలేదు చెప్పి అంటున్నారు. దీన్ని ఏ విధంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్లో మన ప్రయారిటీ అంటే ఈ ఎవరైనా రెస్క్యూలో లోపల పోతున్నారో వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ సేఫ్టీ ఇన్ష్యూర్ చేసి ఎట్లా ఈ ట్రాప్డ్ వర్కర్లో బయటకి తీసుకోవాలి అది మన ఫస్ట్ ఆలోచన ఉంది. సో ఫస్ట్ ఇది మన డీవాటరింగ్ ఛాలెంజెస్ కావాలి. తర్వాత ఈ మెకానికల్ డెబ్రిస్ అది మషిన్ పార్ట్స్ కూడా హెవీ పార్ట్స్ ఉన్నాయి అది. సో అది కూడా గ్యాస్ కట్టర్తో కటింగ్ చేయాలి. తర్వాత ఈ మడ్ రిమూవ్ చేయాలి. సో దీని గురించి కొంచెం ఇది టైం పడుతుంది. బట్ ఇప్పుడే ఈ వార్ ఫుటింగ్లో అన్ని మొత్తం నడుస్తుంది. డీవాటరింగ్ ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయింది. తర్వాత ఈ గ్యాస్ కట్టర్ కానీ రైల్వే నుంచి కూడా ప్లాజ్మా కట్టర్స్ వచ్చాయి. ఈ ప్లాజ్మా కట్టర్స్లో కూడా ఈ కటింగ్ నడుస్తుంది. ప్లస్ ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ఇప్పుడే ఈవినింగ్లో బై ఈవినింగ్ స్టార్ట్ అయితే మన కొంచెం స్పీడ్గా అయితే ఇది మొత్తం ఆపరేషన్. మరి ఎన్ని రోజులు పట్టవచ్చు ఈ యొక్క ఆపరేషన్ పూర్తిగా? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఎన్ని డేస్ పడితే అది చెప్పడానికి కష్టం. బట్ వి ఆల్ ఏజెన్సీ ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ అది తొందరగా ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి అదే ఆలోచనలు ఉన్నారు. సో హోప్ఫుల్లీ విల్ కంప్లీట్ సూన్. థ్యాంక్ యూ. సో ఇక్కడ లోపల చిక్కున్నటువంటి కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. దాదాపు 10 రోజులు పూర్తవుతుంది. మరి కొన్ని రోజులు ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 ఎస్ఎల్బీసీ నుండి.